హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించారు అనే ఒక న్యూస్ వైరల్ అవుతుంది. మేబీ మెగా ఫ్యాన్స్ కూడా వైరల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అసలు నిజంగా అవమానించారు, అసలు ఏం జరిగింది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య చిరంజీవి గారిని అవమానించారు. మనకు తెలిసిందే ఆ విషయం. బాగా ట్రోలింగ్కి కూడా గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన అవమానించారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. వార్తల్లో నిజం ఉందా? దీన్ని ఎవరి విధంగా ప్రచారం చేస్తున్నారు? మరి ఏం జరిగింది? ఏ రకంగా అవమానించారంటారు? అవును, ఇది బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్త. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని ఇన్సల్ట్ చేశారు అని చెప్పేసి నడుస్తూ ఉంది. అయితే దీనికి కౌంటర్గా మళ్ళీ గతంలో జగన్ చిరంజీవి గారిని అవమానించారు అన్నట్లుగా వచ్చిన ఒక సినారియోని తీసుకొని దాన్ని ముందు పెట్టి అది కూడా వైరల్ చేస్తున్నారు. ఓకే. సో ఈ రెండిట్లోనూ ఇద్దరు సీఎంలు, అంటే గత సీఎం, ప్రస్తుతం తెలంగాణ సీఎం చిరంజీవి గారిని అవమానించడం అనేది ఇక్కడ మెయిన్ టాపిక్ అయింది. నిజానికి చిరంజీవి గారు ఇలాంటి వివాదాల్లో తలదూర్చే మనిషి కాదు. వాళ్ళతోటి ఏ వివాదం కూడా లేదు. రాజకీయ పరంగా కూడా వాళ్ళతోటి ఏ శత్రుత్వం కానీ వివాదం కానీ లేదు. అటువంటి చిరంజీవి గారి మీద ఎందుకు ఇలాంటి ఆయన అవమానించారనో లేకపోతే ఎందుకు ఇలాంటివి వస్తున్నాయంటే ఆ సీఎంల వల్లే ఇలా వస్తాయి నిజానికి. ఎందుకంటే ఆయన వాళ్ళని ఏమీ ఇది చేసేది లేదు. ఓకే. ఏ సీఎం మీద కూడా చిరంజీవి గారు పరుష పదజాలంతో విమర్శించరు. అలాగే వాళ్ళ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, పొలిటికల్ స్టాండ్ ఏదైతే ఉంటుందో ఆ పొలిటికల్ స్టాండ్ని కూడా చిరంజీవి గారు విమర్శించలేదు. గత 10 ఏళ్లలో చూసుకుంటే రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన కీలకమైన ఇష్యూస్ విషయంలో కూడా చిరంజీవి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించలేదు. అంత జాగ్రత్తగా ఆయన పొలిటికల్ కెరీర్కి పూర్తిగా దూరంగా ఉంటూ అలాంటి వ్యాఖ్యలు చేయకుండా వచ్చారు. ఇలాంటి తరుణంలో ఈయనను ఎందుకు ఊరికే రాజకీయాల్లోకి లాగి విమర్శిస్తున్నారు అంటే విమర్శలు ఈ విధంగా అంటే ఆయన అవమానించారు అని చెప్పేసి ఇట్లా చేస్తున్నారంటే బహుశా మెగా ఫ్యాన్స్కి చిరంజీవి గారు ఇతర సీఎంలతో డీల్ చేసే పద్ధతి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే అలాగే ఆ సీఎంలు కూడా చిరంజీవి గారితో డీల్ చేసే పద్ధతి కూడా నచ్చడం లేదు మెగా ఫ్యాన్స్కి. కాబట్టి ఇటువంటివి వస్తున్నాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే చిరంజీవి గారు వరద సాయం ప్రకటించారు. మొన్న విజయవాడ వరదలు, అలాగే ఇటువైపు ఖమ్మం, తెలంగాణలో కూడా వరదలు వచ్చాయి కదా. ఖమ్మంలో చాలా ప్రాంతాలు మునిగిపోవడం ఇదంతా జరిగింది. సో 2 ప్రాంతాల్లోనూ బీభత్సంగా వరదలు రావడము, అనేక మంది ప్రజలు నిర్వాసితులు అవ్వడము, ఫుడ్ పోవడము, కొన్ని చోట్లయితే పశువులు, వాళ్ళకి ఏదైతే జీవనాధారమో పశువులు చచ్చిపోవడం ఇదంతా జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో చిరంజీవి గారు అలాగే అనేక మంది స్టార్స్ కూడా ఈ వరద సాయం ప్రకటించారు, చారిటీ. ఈ విరాళాలు ఒక్కొక్కరు వెళ్ళి సీఎంనో లేకపోతే డిప్యూటీ సీఎంనో ఎవరినో కలిసి ఇస్తూ వస్తున్నారు. ఏపీలో కూడా చూసాం మనం. అనేక మంది ఇప్పుడు సాయిధరం తేజ్ వీళ్ళు కలవడము, తర్వాత కొంతమంది నటులు సీఎంని అలాగే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ కలుస్తున్నారు. అలాగే చిరంజీవి గారు కూడా తను ప్రకటించిన వరద సాయాన్ని సీఎంకి కలిసి ఆయనకి డైరెక్ట్గా ఇవ్వడం కోసం ఆ చెక్ ఏదో వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన కలిశారు. ఆయన కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారికి సరే అంత పెద్ద స్టార్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది రిసీవింగ్, ఖచ్చితంగా అద్భుతంగా ఉండాలి, అలాగే ఆ గౌరవం కూడా చూపించాలి. అంటే కేవలం చిరంజీవి గారు స్టార్ మాత్రమే కాదు కదా, ఆయన 40 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి. అలాగే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకి ఒక పెద్ద మనిషి లాంటి వ్యక్తి. ఓకే. దాంతోపాటు మాజీ రాజకీయ నాయకుడు, రాజకీయవేత్త, అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు, అలాగే మంత్రి కూడా, సహాయ మంత్రి. గతంలో టూరిజం శాఖకి కేంద్ర మంత్రిగా చేశారు. ఇన్ని చేశారు కాబట్టి పద్మవిభూషణ్ అందుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ స్థాయి, ఆ హోదా ఉంటుంది. ఓకే. సో ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని గౌరవించాల్సిందే. అలా రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని గౌరవిస్తూ ఆయనకు శాలువా కప్పారు. శాలువా కప్పి మంచిగా విష్ చేశారు, ఇద్దరు నవ్వుకున్నారు, మాట్లాడుకున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఈ విజువల్ ఏదైతే శాలువా కప్పారో ఆ విజువల్ అనేది ఆ ఫోటో సోషల్ మీడియాలో పెట్టారో అది బాగా వైరల్ అయింది. ఓకే. ఇక్కడ నుంచి ఈ వివాదం స్టార్ట్ అయిపోయింది. ఏం జరిగిందంటే ఆ శాలువా కప్పినప్పుడు చిరంజీవి గారు దండం పెడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు శాలువా కప్పిన తర్వాత దండం పెట్టలేదు. సో నమస్కారం చేసినప్పుడు తిరిగి నమస్కారం చేయాలి కదా. చిరంజీవి గారికి రేవంత్ రెడ్డి గారు నమస్కారం చేయలేదు కాబట్టి చిరంజీవి గారిని అవమానించారు అని చెప్పేసి ఒక వర్గం దీన్ని హడావుడి చేస్తూ పోతుంది. మరోవైపు చూస్తే దీనికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు కాదు, జగనే గతంలో అవమానించాడు అని చెప్పేసి కొంతమంది ఏం చేశారంటే గతంలో చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి జగన్ ప్రభుత్వంలో ఆయనకు విన్నవించడానికి డైరెక్ట్గా కొంతమంది పెద్దలందరినీ తీసుకుని వెళ్ళి కలిశాడు. ఆ పెద్దల్లో చిరంజీవి గారితో పాటు అల్లు అరవింద్ గారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరూ ఉన్నారు, రాజమౌళి గారు, అలాగే కొరటాల శివ గారు, అనేక మంది ఉన్నారు. అందరూ వెళ్ళి కలిసిన తర్వాత జగన్ గారు అది కూడా ఇట్లా కాన్ఫరెన్స్ టేబుల్ ఉంటుంది. సో అక్కడ జగన్ గారు మధ్యలో కూర్చొని ఉంటారు, అటు ఇటు అనేక మంది ఉన్నారు. చిరంజీవి గారు మొదటగా ఉండి ఈ సమస్యలను జగన్కి చెబుతూ ఉన్నాడు. ఇలా చెబుతూ ఉన్నప్పుడు మీరు పెద్దలుగా మాకు ఈ సమస్యను తీర్చాలి అని చెప్పేసి చేతులు ఎత్తి మొక్కడం, దండం పెట్టడం, చాలా హంబుల్గా, చాలా ఒబిడియంట్గా ఆయన బిహేవ్ చేశాడు అక్కడ. ఇదంతా జరిగేసరికి అది చూడడానికి ఎలా ఉందంటే చిరంజీవి గారు అక్కడ కూడా దండం పెట్టారు కానీ తిరిగి జగన్ పెట్టలేదు.
ఇలా కూర్చొని నవ్వుతూ ఉన్నాడు అంటూ నవ్వుతున్నాడు. సో ఇది చూసే వాళ్ళకి ఖచ్చితంగా కావాలని దండం పెట్టించుకున్నాడు, ఒక విధమైన పైశాచిక ఆనందం పొందుతున్నాడు అన్నట్లుగా అది బాగా వైరల్ చేశారు ఆ రోజులో. ఇప్పుడు దీన్ని కలిపి జగనే ఇట్లా చిరంజీవిని అవమానించాడు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమీ అవమానించలేదని చెప్పేసి రెండు కలిపి వైరల్ చేస్తున్నారు. ఓకే. అయితే మెగా ఫ్యాన్స్కి ఏంటంటే చిరంజీవి గారిని ఎవరైనా కొద్దిగా చిన్నచూపు చూసినా తట్టుకోలేరు. అయితే కొంతమంది నిజంగా అలా చిన్నచూపు చూస్తున్నారా అంటే రేవంత్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్లోనే కొంచెం ఆ సుపీరియారిటీ ఉంది, అది చిరంజీవి గారి మీద పెద్ద ఏదో గౌరవంతో ఒబిడియన్స్గా ఉన్నట్టయితే లేదు అని చెప్పేసి అంటున్నారు. ఓకే. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కాలేజ్ డేస్ నుంచి కూడా చిరంజీవి గారి ఫ్యాన్, చిరంజీవి గారికి అభిమాని. మామూలుగా అయితే సూపర్ స్టార్ కృష్ణ గారికి అభిమాని అని ఆయనే గతంలో చెప్పుకున్నాడు. తర్వాత కాలేజ్ డేస్లో చిరంజీవి గారి సినిమాలు ఇవన్నీ కూడా చూస్తూ రావడం ఇవన్నీ ఆయన చెప్పాడు మాకు బాగా ఇష్టం అని చెప్పేసి. ఇట్లా ఆయన క్యాబినెట్లో కూడా ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు, ఆయన ఫ్యాన్స్గా చాలామంది ఉన్నారు. ఓకే. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో కూడా అనేక పార్టీల్లో చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఆయన్ని వ్యక్తిగతంగా అభిమానిస్తూ ఉంటారు. రాజకీయంగా కొన్ని కౌంటర్లు వేసినా సరే అభిమానం ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యాక్టివిటీ ఏంటంటే కొద్దిగా సుపీరియారిటీ ఉందని చెప్పేసి ఫ్యాన్స్ హర్ట్ అవుతూ ఉన్నారు. అయితే దీనికి ఆయన ఏమి తిరిగి వివరణ ఇచ్చుకునే అవసరం అయితే లేదు, చేయడు కూడా ఆ విధంగా. ఎందుకంటే అది ఆయనకు రీచ్ అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఇంటెన్షనల్గా ఏమీ చేయలేదు. సీఎంగా ఉన్నప్పుడు స్వతహాగా అటువంటి ఒక సుపీరియర్ నేచర్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి శాఖకి అధికారుల్ని కమాండ్ చేసే కెపాసిటీ ఆయనకు ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడము. దాంతోపాటు గత కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీ మీద ఒక తరహా కినుక వహించి ఉన్నాడు కొద్దిగా కోపంగా. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వాన్ని సినిమా ఇండస్ట్రీ లెక్క చేయట్లేదు, ఏపీ ప్రభుత్వంతో బాగా అంటకాగుతుంది, తెలంగాణ ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన కోపం ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి గారు, సో ఆయన కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కామెంట్లు చేశాడు. మీరు ఎవరు మా దగ్గరికి రావట్లేదు, మీరు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి. ఎవరు కూడా సినీ ప్రముఖులు అక్కడికి వెళ్ళి ఆయనకు విష్ చేయడమో ఏది చేయలేదన్నమాట. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి కొంత కోపం ఉన్నమాట వాస్తవమే. అయితే దీంట్లో చిరంజీవి గారు తెలుగు సినిమా పెద్ద మనిషిగా ఉన్నారు కాబట్టి అదేమన్నా ఆయనకు రిఫ్లెక్ట్ చేసే ఉద్దేశం ఉంటే చేస్తారు, దాన్ని కూడా మనం కాదనలేము. కాకపోతే అసలు వాళ్ళ మధ్య ఏం మాటలు జరిగాయి ఏంటి అనేది ఇంతవరకు బయటికి రాలేదు. వస్తే తప్ప నిజంగా ఆయన ఇంటెన్షనల్గా చేశాడా అన్ఇంటెన్షనల్గా చేశాడా అనేది అర్థమవుతుంది. గతంలో కూడా ఈ డ్రగ్స్ విషయంలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కొద్దిగా హాట్ కామెంట్లు చేసి మీరు క్యాంపెయినింగ్ చేయండి అంటే చిరంజీవి గారే మొట్టమొదట ముందుకొచ్చి ఆ క్యాంపెయినింగ్ చేసి రేవంత్ రెడ్డి గారికి ఆయన చెప్పాడు, ఆయన వీడియోలోనే చెప్పాడు, సీఎం గారి అభ్యర్థన మేరకు మేము ఇది చేశాము, సో మా నుంచి బాధ్యతగా మేము ఉన్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే సీఎం గారి వ్యాఖ్యల్ని డైరెక్ట్గా చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే ఈ అవార్డులు కూడా ఏవైతే నంది అవార్డులకు బదులుగా చాలా కాలంగా నంది అవార్డులు లేవు. తెలంగాణ ప్రభుత్వం అసలు ఏ అవార్డులు ఇవ్వట్లేదు కానీ మమ్మల్ని పట్టించుకోండి అని మాత్రం అడుగుతారు. మరి ఇదేం లాజిక్ అర్థం కాదు. ముందు మంచిగా సినిమాలు తీసిన వాళ్ళని, చిన్న సినిమాలని, అలాగే థియేటర్స్ విషయంలో గుత్తాధిపత్యాన్ని వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకొచ్చి వాటిని ఎదుర్కొని తర్వాత వీళ్ళకి న్యాయం చేయడమా, లేకపోతే చిన్న సినిమాలకు కూడా అవార్డులు ఇచ్చి ఎంకరేజ్ చేయడమా? కళాకారులను ఎంకరేజ్ చేస్తేనే కదా ప్రభుత్వాలు, వాళ్ళకో గౌరవం ఉంటుంది. ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా మమ్మల్ని గౌరవించండి లేకపోతే మా ప్రభుత్వాన్ని పట్టించుకోండి అంటే ఎలా జరుగుతుంది? అవును. సో అలా వీళ్ళు దూరంగా ఉంటే దానికి కూడా కోప్పడిపోయి రేవంత్ రెడ్డి గారు మేము మీకు గద్దర్ అవార్డులు ఇస్తామన్నాము కానీ మీ నుంచి ఎవరు ముందుకు రాలేదు అది ఇది అని చెప్పి మాట్లాడారు గతంలో. దానికి కూడా వెంటనే చిరంజీవి గారు స్పందించారు. ప్రజా గాయకుడు, గొప్ప ఉద్యమకారుడు, ఇటువంటి వ్యక్తి పేరు మీద మాకు అవార్డు ఇస్తే మాకు అంతకన్నా కావాల్సింది ఏం లేదు, చాలా సంతోషం అని చెప్పేసి ఆయన హర్షం కూడా వ్యక్తం చేశాడు. ఇట్లా వాళ్ళ మధ్య అంటే ఈయన కౌంటర్లు ఏమో ఒక రకంగా ఉంటాయి, దానికి చిరంజీవి గారి స్పందన ఏమో చాలా హంబుల్గా ఉంటుంది. ఇది కొద్ది కాలంగా అలా జరుగుతూ వస్తుందన్నమాట. సో ఏదో ఒక రోజు ఇది బరస్ట్ అవ్వడానికి అయితే కొద్దిగా కనిపిస్తూ ఉంది, ఏదో ఒక రోజు బరస్ట్ అవ్వడం అయితే తప్పదు.